రాష్ట్రంలోని ఏ గ్రామానికి వెళ్లినా తల్లికి వందనం అందుకున్న కుటుంబాల్లో చెప్పలేని ఆనందం వ్యక్తమవుతుందని రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో సోమవారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ గూడూరు రావడం చాలా ఆనందంగా ఉందని, తమకు స్వాగతం పలికిన కార్యకర్తలు నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ తల్లిని అడిగిన ఏ వృద్ధురాలు అడిగినా ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎంతో మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం ద్వారా ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందన్నారు. అలాగే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ను టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేనికి పాదయాత్ర చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్, టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే వాతావరణం. ఏ తల్లి దగ్గరికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా ఆ తల్లుల కళ్ళల్లో ఆనందం, ఆ తల్లి కళ్ళల్లో ఆనందం, వారి ముఖంలో చిరునవ్వు చూసినప్పుడు ఎందుకమ్మా మమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే, సార్ చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన, కూటమి ప్రభుత్వం పుణ్యాన ఆ రోజు మీరు ఎంతమంది పిల్లలకు చెప్తే అంతమంది పిల్లలకు తల్లికి వందనం వచ్చింది. అదేవిధంగా ఒక ముసలవ్వ కాదు, నలుగురు కాదు, ఎక్కడ పోయినా ఆ ముసలవ్వ గారిని అడుగుతూ ఉంటే ఏమవ్వా బాగున్నావా, ఆరోగ్యం బాగుందంటే ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు పుణ్యాన సంతోషంగా ప్రశాంతంగా బాగా ఉంది నాయన. ఎందుకంటే అప్పుడు 3,000 రూపాయలు ఇచ్చేది ఇప్పుడు ఒకేసారి పెంచి 4,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ప్రతి నెల 1వ తేదీన ఎవరు మా దగ్గర 1 రూపాయి కూడా అడగకుండా, ఏ కమిషన్లు లేకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఉదయాన్నే మా ఇళ్ళకు తీసుకొచ్చి ఏదైతే ఉన్నారో ఉద్యోగస్తులందరూ కూడా సచివాలయ సిబ్బంది అంతా కూడా తెచ్చిస్తూ ఉన్నారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, ఒక కూటమి ప్రభుత్వం ఇచ్చిన కమిట్మెంట్. ఆ రోజు మాట చెప్పిన ప్రకారం 3,000 రూపాయలు 4,000 చూస్తామన్నాము. అదేవిధంగా ఏదైతే ఉచిత సిలిండర్లు చెప్పామో ఇచ్చిన మాట ప్రకారం ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే గత ప్రభుత్వం మాదిరిగా మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం. ఇది చెప్పిన మాట ఖచ్చితంగా కూడా నిలబెట్టుకుంటాము. ఇచ్చిన ప్రతి అంశాన్ని సూపర్ 6 ఉన్న పథకాలన్నీ కూడా ఒక్కొక్కడిగా మొదలుపెట్టి ఇప్పటికే 80% పైన కంప్లీట్ చేయడం ఉంది. ఒకసారి మిత్రులు చూడాలి, ఒక ఇంటికి దగ్గరికి పోతే తల్లికి వందనంలో మాకు 5 మంది పిల్లలు 5 మందికి పడింది. 5 మంది పిల్లలు చూస్తే ఆ తల్లి చెప్తా ఉంది, మాకు ఏ ఇబ్బందులు లేవు, ప్రశాంతంగా మా పిల్లలను చదివించుకుంటాము, వాళ్ళకి బట్టలు కొనిచ్చామని. ఇంకా 3 ఇళ్ళకి పోతే మా బ్రాండ్ సైకిల్ బ్రాండ్ మాకు గుర్తు. ఆ సైకిల్ కూడా ఇంటికాడ పెట్టుకుని क्या कर लिया तुमने, क्या परचेस किया बोले तो मैं సైకిల్ మోలియా బోల్కే సైకిల్ మీద కొడుకులు పిలిపించి జరుగుతూ ఉంది. అదేవిధంగా 3, 4 ఏ ఇంటి పైన పేపర్ల మీద రాసిస్తా ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్, చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్, కూటమి ప్రభుత్వం కమిట్మెంట్. ఇది దొంగల ప్రభుత్వం కాదు, దోచుకునే ప్రభుత్వం కాదు, మాట దగ్గర ప్రభుత్వం కాదు. ఏదైతే రేపు అన్నదాత సుఖీభవ త్వరలో ఇవ్వబోతా ఉన్నాం, అదేవిధంగా రేపు ఆగస్టు 15న మా అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం చెప్పిన దాని ప్రకారం ఇస్తా ఉన్నాం. ఏదైతే వాగ్దానం ఇచ్చామో ప్రజలు. శాఖ మంత్రులు జనార్దన్ రెడ్డి గారు మన గూడూరుకు రావడం నిజంగా మన అదృష్టం. సుపరిపాలనలో తొలి కార్యక్రమంలో ఈరోజు జనార్దన్ రెడ్డి కాలనీలో 50 ఇళ్ళు ఇంటింటికి వెళ్ళి ఎవరికైతే తల్లికి వందనం డబ్బులు అకౌంట్ లో పడ్డాయో, అలాగే ఎవరికైతే పెన్షన్ 4,000 పడిందో వాళ్ళందరితో కూడా మాట్లాడి మీకు సక్రమంగా వచ్చాయా లేదా, ఇంకెవరికైనా ఇవ్వాలా అనేటువంటి విషయాలు కూడా వారితో చర్చించిన విషయాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. మనల్ని మన సీఎం గారు జనార్దన్ రెడ్డి గారిని గూడూరుకి ఈ యొక్క కార్యక్రమానికి, సుపరిపాలనలో తొలి కార్యక్రమానికి అబ్జర్వర్ గా ఇక్కడికి పంపించినారు. ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పెద్దలు, సోదరులు మా చంద్రమౌళికి, పెద్దలు మా సీనియర్ నాయకులు మా నాయుడు గారికి, నరసింహ నాయుడు గారికి, మా శ్రీధర్కి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఇక్కడ కళాకారుల దగ్గర బ్రిడ్జి గతంలో నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు 18 కోట్లతో అప్పుడు శంకుస్థాపన చేసాము. అది మొత్తం R&B బ్రిడ్జి పూర్తయింది.
దానికి సంబంధించిన అప్రోచ్ రోడ్ లేని కారణంగా దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ట్రాఫిక్ అంతా ఇబ్బంది పడుతుంది. అది కూడా ఈ రోజు మంత్రి గారిని తీసుకెళ్లి అక్కడ చూపించి అది కూడా త్వరగా శాంక్షన్ చేసే విధంగా మంత్రి గారికి ఒక రికమెండేషన్ కూడా ఇది ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఎన్నో సంవత్సరాలు ఉండి ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆల్రెడీ ప్రతి ఎస్సీ గారు కూడా వేదిక రావాలంటే ఆల్రెడీ చెప్పాం. అందరూ కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి డబ్బులు రాలేదని. ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో 38 కోట్ల దాన్ని 63 కోట్లకి శాంక్షన్ ఇచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా మేము వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్ట్ 2 కోట్ల వరకు వర్క్ చేసి మళ్ళీ గతంలో ఇంతకుముందు ప్యాకేజీ పూసుకెళ్ళిపోయారు. దానివల్ల ఇన్ని సంవత్సరాలు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ రాలా. ఇప్పుడు అదేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి R&D అధికారులు తెలియజేస్తున్నాం. మంత్రి గారు కూడా చెప్పాము. దయచేసి ఈ విషయంలో గట్టిగా ఉండండి, పిలిపించండి, కాంట్రాక్ట్ పిలిపించండి. అంత పెద్ద కాంట్రాక్ట్ 2 కోట్ల వరకు బిల్లు ఆపేయడం అనేది అన్యాయమైన పరిస్థితి. కాబట్టి దయచేసి R&D అధికారులు పరిస్థితిలో కూడా సెటిల్మెంట్ చేసే పరిస్థితి చేస్తే ఊరుకునే పరిస్థితి తెలియజేసి అది కూడా మా మంత్రి గారి దృష్టికి వెళ్ళి అది కూడా సాల్వ్ అయ్యే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాం. అలాగే గూడూరు కాన్స్టిట్యున్సీ లో అనేక R&D రోడ్లన్నీ కూడా మంత్రి గారికి అక్కడ రేటులు స్థానికులందరూ కూడా రికమెండేషన్స్ ఇచ్చారు. వాటి ఎందుకు కూడా త్వరలో ఖచ్చితంగా ఫేజ్ మేనర్ గా అంతా ఒకసారి చేయాలంటే కష్టం కాబట్టి ఏదైతే ముందు ఇంపార్టెంట్ అవన్నీ కూడా మా మంత్రి గారు మాకు శాంక్షన్ ఇస్తారనేటువంటి